సంబంధించి మన భారత ప్రభుత్వాన్ని నేను ఒకటే అడగదలుచుకుంటున్నాను. ఏంటంటే టెర్రరిస్టులు మనపై ఉగ్రదాడి చేస్తే, టెర్రరిస్టులు మనపై దాడి చేస్తే, మన పిల్లల్ని మన తల్లుల్ని చంపినటువంటి టెర్రరిస్టులతో నువ్వు శాంతి చర్చలు జరుపుతావు, టెర్రరిస్టులతో నువ్వు మాట్లాడుతావు. టెర్రరిస్టుగా మధ్యవర్తిగా వ్యవహరించినటువంటి ట్రంప్ ఏదైతే చెప్తాడో ఆయన మాట కట్టుబడి ఆయనకు భయపడి భారత ప్రజలను ట్రంప్ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టిన నువ్వు ఈరోజు ఈ దేశ సంపదను కాపాడుతూ ఈ దేశంలో ఉన్న ఆదివాసీ ప్రజల యొక్క మనుగడను సంరక్షిస్తూ వాళ్ళపై జరుగుతున్న దాడిని అరికట్టి మావోయిస్టులుగా మారినటువంటి దళిత వాసులు ఆదివాసుల యొక్క బిడ్డలను నువ్వు చంపి ఈరోజు దేశానికి ఏం సమసూచిక ఇస్తున్నావు అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, భారత ప్రభుత్వానికి టెర్రరిస్టులతో శాంతి చర్చలు జరిపినాడు, మావోయిస్టులతో ఎందుకు జరపడం లేదు? ఎందుకంటే మావోయిస్టులకు నువ్వు ఎందుకు భయపడతా ఉన్నావు? ఈరోజు అధికారంలోకి వచ్చిన చాలా పార్టీలు చెప్తా ఉన్నాయి నక్సలైట్ సిద్ధాంతమే మా సిద్ధాంతాలు, అండలు పట్టిన పాట కరెక్టే అని చెప్తా ఉన్నాయి. ఈరోజు ఆ ప్రభుత్వాలే నక్సలైట్లకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వానికి తొత్తుగా మారి ఈరోజు ప్రభుత్వాలు అన్ని నక్సలైట్లపై చర్చలు జరపకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అండలుగా మారి వాళ్ళు ఏం టెర్రరిస్టులు కాదు, ఈ దేశద్రోహులు కాదు, ఈ దేశ సంపదను కాపాడడానికి, ఈ దేశంలో బడుగు బలగిన వర్గాల పిల్లలు నాలాంటి పేద విద్యార్థులు చదవడానికి అడవిలో వాళ్ళు బాట పట్టిరు. వాళ్ళు అక్కడ బాటలు పట్టిరు కాబట్టి ఈరోజు మా జేబులలో పెన్నులు ఉన్నాయి, ఆ గన్నులు ఆ రోజు మా ఊర్లలో వెళ్ళినాయి కాబట్టి ఈరోజు అలాంటి ఎంతోమంది యువకులు చదువుకొని భారతదేశంలో ఉన్నటువంటి ఉన్న స్థానాల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఎందుకు గమనించడం లేదనేది మేము అడుగుతా ఉన్నాం. ఏదైతే అక్కడ ఎన్కౌంటర్ చేసి ఆ శవాలను కూడా ఇవ్వకుండా మీరే దాన సంస్కరణ చేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ దేశంలో ఈ దేశానికి టెర్రరిస్టుగా ఇచ్చిన కసాబ్ను మీరు తీసుకొచ్చి జైల్లో పెడతారు, అతనికి 3 పూటల బిర్యానీ పెడతారు, అతనికి చాలా సౌకర్యాలు కల్పించి గురి తీసిన వెంబడే అతని దేశానికి పంపించి అతనికి అప్పచెప్తారు. కానీ ఈ దేశంలో ఉండి ఈ దేశ సంపదను కాపాడి ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలకు ఎదురై నక్సలైట్గా మారినటువంటి ఈ నక్సలైట్లను మీరు ఎందుకు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గన్ను పట్టిన ప్రతి ఒక్కరు నక్సలైట్ అయితే గుజరాత్లో జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ గుండాలు కానీ, ఉత్తరప్రదేశ్లో రోడ్లపైకి వచ్చి దళితులను చంపుతున్నటువంటి ఈ బీజేపీ గుండాలు మరి నక్సలైట్లు కాదా? మరి వాళ్ళని ఎందుకు చంపట్లేదు? నువ్వు వాళ్ళపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళు నీ తొత్తులు, నువ్వు సిద్ధాంతానికి కట్టుబడి ఈరోజు ఏదైతే ఎర్ర జెండాను చూసి భయపడతా ఉన్నావో, ఎర్ర జెండా అనేది నువ్వు అంతమందిస్తాం, మార్చి 26 తారీఖుల నక్సలైట్ లేకుండా వేస్తామని ఏదైతే మాటలు అన్నావో అది సాధ్యపడని విషయం. 1967 నుంచి వచ్చినటువంటి ఏ ప్రభుత్వాలైనా నక్సలైట్లను అంతమంది ఇస్తాయని చెప్తా ఉన్నారు. అధికారంలోకి రాకముందు నక్సలైట్ ఎజెండా మా ఎజెండా అని మాట్లాడుతున్న ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక నక్సలైట్లను పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళు ఎందుకు నక్సలైట్ అయ్యారు అనే విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. వాళ్ళ సొంత కూటి కోసం నక్సలైట్లు అయ్యారా, లేకపోతే వాళ్ళ భూముల కోసం నక్సలైట్ అయ్యారా? ఈరోజు అమిత్ షా, మోడీ వేల ఎకరాలు దొమ్ముకు తిని ఈరోజు నీ విలాసాలకు నువ్వు టూర్లు వేసుకొని తిరుగుతూ ఉన్నావు, నీ ప్రభుత్వానికి నువ్వు చేస్తూ ఉన్నావు. నీ కొడుకు జైషా ఈరోజు బీసీసీఐ సెక్రటరీగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కానీ ఏ ఒక్క నక్సలైట్ అయినా తన కొడుకు యూఎస్ఏలో చదువుతున్నాడా, తన కొడుకు ఎక్కడున్నాడు, తన కుటుంబాన్ని వదిలేసి ఈరోజు అన్నల్లో కలిసిపోయి సమాజ సేవకై పాటుపడుతున్నటువంటి నక్సలైట్లను నువ్వు కాల్చి చంపి, అదేవిధంగా వాళ్ళతో ఎటువంటి శాంతి చర్చలకు రాకుండా వాళ్ళ ప్రాణాలతో చిలగాట మారుతున్నటువంటి మోడీ నీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఒకటే మాట చెప్తా ఉన్నాం, ఏదైతే నువ్వు నక్సలైట్లను చంపినావో వాళ్ళు తప్పు చేసిన వాళ్ళ సిద్ధాంతాన్ని మేము సపోర్ట్ చేస్తలేదు. కానీ వాళ్ళతో పాటు నువ్వు కూడా రాజ్యాంగానికి ఎందుకు పిలుస్తలేవు? సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉన్నది? నక్సలైట్లను ప్రాణాయంగా పట్టుకొని వాళ్ళని అక్కడ ఉన్నటువంటి చట్టానికి లోపరుచుకోవాలని చెప్తా ఉన్నది. కానీ నువ్వు లొంగిపోయినటువంటి నక్సలైట్లను ఏ విధంగా చెప్తావు? నీకు అధికారం ఎవడిచ్చిండు? రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోం. ఇంకా ఖబర్దార్, ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు ఏదైతే చేస్తూ ఉన్నారో వాళ్ళను కూడా నక్సలైట్గా పరిగణించాలి. వాళ్ళను ఈరోజు నక్సలైట్లను విధంగా ఏరి పారేసినావో, గన్నులు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి దళితుల పైన, బీసీ ఎస్టీ మైనార్టీ యువకుల పైన దాడి చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న నాయకుల పైన కూడా నువ్వు చర్య తీసుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. కాబట్టి శాంతి చర్చలు వెంటనే జరపాలి, నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపి ఈ కగారును వెంటనే ఆపివేయాలి. ఆదివాసీ నక్సలైట్ల పేరుతో ఆదివాసీ గిరిజనులపై జరుగుతున్న దాడిని ఖండించాలని చెప్పి ఈ ముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చారు.